వెల్కమ్ టు ఎంట్రీ యాప్. నేను మీ శివరామ్. సో మీరు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, మీకు అందరికీ సబ్జెక్ట్ జియోగ్రఫీ అనేది ఎంత టఫ్ అనిపిస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ జియోగ్రఫీ చాలా టఫ్గా ఉంటుంది సార్, దాన్ని గుర్తుపెట్టుకోవటం ఎలా, అందులో ఉన్నటువంటి రివర్స్ కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి మౌంటైన్స్ కానీ మొత్తం జియోగ్రఫీలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్స్ మాకు టఫ్ అనిపిస్తుంది సార్, ఎలా ఏంటి అనేసి చాలామంది పిల్లలు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, జియోగ్రఫీని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ఫెచ్చింగ్గా ఉంటుంది జియోగ్రఫీ, అండ్ ఈ జియోగ్రఫీ సబ్జెక్టు వలన ఈ జియోగ్రఫీ నేర్చుకుంటే మీకు ఇంకా ఏ రకంగా బెనిఫిట్స్ మీకు ఉంటాయి అనేది మనం ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నాము. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఉదాహరణకి మీరు కానీ జియోగ్రఫీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు హిస్టరీ అనేది అర్థమవుతుంది. ఎందుకు? ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు బాబర్ మొదటి పానిపట్ యుద్ధము చేశాడు అని అంటారు. పానిపట్ ఎక్కడుంది తెలుసుకోవాలిగా. అర్థమవుతుందా? సో బ్రిటిషర్స్ వచ్చారు, బక్సార్లో యుద్ధం జరిగింది అని అంటారు. సో ఆ బక్సార్ ఎక్కడుంది? రైట్, ఓకే. సో ఈ ప్రకారంగా మనం ఏదైనా తెలుసుకోవాలి అని అంటే విజయనగర సామ్రాజ్యం ఏ ప్రాంతంలో ఉంది, అర్థమవుతుందా? సో ప్రతి ఇష్యూ మనం హిస్టరీకి సంబంధించినవి ఏవి నేర్చుకోవాలన్నా, ఏది కావాలన్నా మనకు బేస్ ఏముండాలి? జియోగ్రఫీ ఉండాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ తర్వాత మీకు బాగా దగ్గరగా ఉన్న సబ్జెక్టు జియోగ్రఫీకి ఎకానమీ బాగా పనికొస్తుంది. ఎకానమీకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ ప్రకారంగా? ఆల్మోస్ట్ ఎకానమీలో ఉన్నటువంటి చాప్టర్స్ మీరు కానీ కొన్ని గమనించినట్లయితే అగ్రికల్చర్ చాప్టర్ కావచ్చు, మినరల్స్ చాప్టర్ కావచ్చు, ఓకే, జియోగ్రఫీలో ఉండే అగ్రికల్చర్ కావచ్చు, జియోగ్రఫీలో ఉండే మినరల్స్ కావచ్చు, జియోగ్రఫీలో ఉండే పాపులేషన్, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, ఓకే, ట్రాన్స్పోర్టేషన్, అర్థమవుతుందా? సో ఈ చాప్టర్స్, ఇలాంటి చాప్టర్స్ అన్నీ మీకు ఎందులో ఉన్నాయి? అదే చాప్టర్స్ ఎకానమీలో కూడా ఉన్నాయి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? సో మీరు వన్స్ జియోగ్రఫీ కానీ మీరు నేర్చుకున్నారంటే క్షుణ్ణంగా మీకు ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్లో కూడా ఈ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ఇందులో కూడా మనకు జియోగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, న్యాచురల్ వెజిటేషన్, అర్థమవుతుందా? సో ఈ న్యాచురల్ వెజిటేషన్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడుంది, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడుంది, డెసిడియస్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడుంది, అర్థమవుతుందా? రైట్. థానీ ఫారెస్ట్ ఎక్కడుంది, డెజర్ట్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది, రైట్, ఓకే. ఇవే కాకుండా నేషనల్ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఈ ప్రకారంగా మనము కంప్లీట్గా వెట్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇవి చూడండి, మీరు గమనించండి, ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో పార్ట్, కానీ అవే చాప్టర్స్ మనము న్యాచురల్ వెజిటేషన్ అనే ఒక చిన్న చాప్టర్లో మనం చదువుకుంటాము మన జియోగ్రఫీలో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎంతో అద్భుతమైన రీతిలో మీకు ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు ప్రిపరేషన్ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే ఎగ్జామ్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదర్వైజ్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఏదైనప్పటికీ మీ ప్రిపరేషన్ దేంతో మొదలు పెట్టాలి అంటే మొదట జియోగ్రఫీతో మొదలు పెట్టాలి.
అర్థమవుతోందా? ఇక మనము పాలిటీ తీసుకుంటే పాలిటీలో ఏ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే మనమేమో పాలిటీలో చదువుతాము. పలానా రాష్ట్రంలో అక్కడ ఎంపీ సీట్లు ఇన్ని ఉన్నాయి, లోక్సభ రాజ్యసభలో పలానా స్టేట్కి ఇన్ని సీట్లు కేటాయించారు. సో ఈ ప్రకారంగా మనం ఏం తెలుసుకోవాలన్నా పలానా చట్టము పలానా బిల్లు ప్రత్యేకంగా ఆ రాష్ట్రంలో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇలాంటివన్నీ మనం చదువుకోవాలి అని అంటే మనకు ముందు ఇండియా మ్యాప్ గురించి తెలియాలి. ఇండియాలో ఏమేం రాష్ట్రాలు ఉన్నాయి, ఆ ఇండియా సరిహద్దు ఏంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం మాట్లాడదాం అనుకోండి. సో దీని గురించి మనం మాట్లాడాలన్నా కానీ మన భారతదేశం చుట్టూ సరిహద్దు ఏముంది? పక్కన పాకిస్తాన్, అర్థమవుతుందా? ఎన్ని దేశాలతో మన సరిహద్దు కలిగి ఉన్నాము. తరువాత ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం పక్కన ఇంకా వేరే వేరే దేశాలు ఏమున్నాయి, సో ఇతర దేశాలతో మన సంబంధాలు ఏ రకంగా వచ్చింది. ఓకే, ఈ క్లారిటీ మనకు కావాలి అని అంటే మనకు జియోగ్రఫీ వచ్చిండాలి. అర్థమవుతుందా? వర్షాలు, అద్భుతమైన వర్షాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి అద్భుతమైన వర్షాలు? వాట్ ఈస్ ద రీజన్? బాగా సమ్మర్ సీజన్ ఉంది, సమ్మర్ సీజన్లో విపరీతమైన వర్షాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. దాని వెనుక ఏం దాగి ఉంది? జియోగ్రఫీ దాగి ఉంది. అర్థమవుతుందా? సో ప్రతి దానికి జియోగ్రఫీ లింక్ అయి ఉంటుంది. గనుక మీ ప్రిపరేషన్లో మొదట మీరు జియోగ్రఫీ స్టార్ట్ చేస్తేనే సులువు అవుతుంది, మిగతా సబ్జెక్ట్స్ ప్రిపరేషన్కి సులువు అవుతుంది. గనుక ఐ సజెస్ట్ యూ డియర్ స్టూడెంట్స్, ముందు జియోగ్రఫీని చదవండి. అయితే ఈ జియోగ్రఫీ ఎలా మీరు చదవాలి ఏంటి అని అంటే మొట్టమొదట మీరు చదవవలసింది ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ చదవండి. సార్ మేము ఫిజికల్ జియోగ్రఫీ చదువుతాం సార్ అని అంటారు. నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే ముందు ఇండియన్ జియోగ్రఫీ చదవండి, ఆ తర్వాత మీరు ఫిజికల్ జియోగ్రఫీ చదవండి. ఓకే, ఇండియన్ జియోగ్రఫీ చదివేటప్పుడు మీరు ఏ ప్రకారంగా చదవాలి? ఓకే రైట్. ఒకసారి చాప్టర్స్ అందులో ఏమున్నాయి, ఇండియన్ జియోగ్రఫీలో చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి మనం కానీ గమనించినట్లయితే సింపుల్ చూడండి అమ్మా. ఓకే, సో ఈ ప్రకారంగా మనకు ఇండియా మ్యాప్ అయితే ఉంది కదా. సో ఫస్ట్ థింగ్ మీరు చదవవలసింది ఏంటంటే భారతదేశము ఎక్కడ ఉంది, ఇట్స్ లొకేషన్. ఇండియా ఇట్స్ లొకేషన్. ఓకే, దీని సైజు ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది, సైజ్ అండ్ ఇట్స్ బార్డర్. ఇక్కడ ఏముంది, ఇదంతా ఏంటి బార్డర్ అంటే ఈ చుట్టుపక్కల ఏముంది, ఇక్కడంతా మనము ఇదంతా వాటర్ కదా. సో ఇదంతా వాటర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ ప్రాంతాలంతా ఏమున్నాయి, ఇదంతా ఇతర దేశాలతో మనము సరిహద్దు కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడంతా ఏముంది అనే దాని గురించి మనము అండ్ ఇట్స్ బార్డర్. ఓకే రైట్. సో ఈ ప్రకారంగా మనము ఈ చాప్టర్ని చదవాలి. అర్థమవుతుందా? సో భారతదేశం సరిహద్దులు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ కార్నర్ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ కార్నర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ కార్నర్ నుంచి నార్త్ ఎక్స్ట్రీమ్ కార్నర్ నుంచి సౌత్ ఎక్స్ట్రీమ్ కార్నర్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, అర్థమవుతుందా? సముద్ర తీరం ఎన్ని రాష్ట్రాలలో ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్తో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీరు ఇండియా లొకేషన్ సైజ్ అండ్ ఇట్స్ బార్డర్ అనే టాపిక్ నుంచి మీరు ఎగ్జామ్ ఏదైనా రాయండి, ఆ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది.
దీని నుంచి క్షుణ్ణంగా చదివితేనే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇటు తీసుకుంటే ఇక్కడ మనకు ఏమున్నాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇటువైపు తీసుకుంటే లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛానల్ని ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఛానల్ని ఏమంటారు, క్వశ్చన్స్గా వస్తున్నాయి. మనకు అర్థమవుతుందా? సో ఈ బార్డర్ గురించి మనం కంప్లీట్గా ఇండియా సైజు లొకేషన్ అనే ఈ చాప్టర్ గురించి మనకు క్షుణ్ణంగా చదవగలిగితే మనము ఎగ్జామ్లో రిమైనింగ్ చాప్టర్స్ మనకు కొంచెం సులువు అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు ఇది ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఏముందో మనం ఒకసారి గమనిద్దాము. ఓకే, ఫిజికల్ ఫీచర్స్. ఇండియాలో ఉన్నటువంటి ఇండియా అండ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్. ఓకే, రైట్. సో ఏమున్నాయి ఇండియా, ఒకసారి మళ్ళీ మనము చూద్దాము ఇండియాలో ఏమున్నాయి. ఓకే, రైట్. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మన భారతదేశం యొక్క ఫిజికల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి మనం కానీ పైన గమనించినట్లయితే ఇక్కడ నుంచి దాదాపుగా ఇవన్నీ హిమాలయన్ మౌంటైన్సే కదా, హిమాలయన్ మౌంటైన్స్. సో క్షుణ్ణంగా ఈ హిమాలయన్ మౌంటైన్స్ గురించి మనం చదవాలి. హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేసి దాని గురించి క్షుణ్ణంగా చదవాలి. నెక్స్ట్ తర్వాత హిమాలయన్ మౌంటైన్స్ నుంచి మనం కిందికి వస్తే ఇక్కడంతా మనకి ఏముందంటే ప్లెయిన్స్ ఉన్నాయి. సో ప్లెయిన్స్ గురించి చదవాలి, నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ మైదానాల గురించి. ఆ తర్వాత ఇక్కడికి వస్తే మనకు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ప్లాట్యూస్ ఉన్నాయి. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఆ తర్వాత మనం చూస్తే అరావలి హిల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం చూస్తే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఉంది. ఓకే, డెక్కన్ ప్లాట్యూ ఉంది, వింధ్యా సాత్పురా రేంజెస్ ఉన్నాయి. సో ఈ ప్రకారంగా మనము ఈ మౌంటైన్స్ గురించి, ఈ ప్లాట్యూస్ గురించి మనము క్షుణ్ణంగా చదవాలి. దీని తర్వాత ఇదే చాప్టర్లో మనం ఇంకా ఏం చదువుతున్నామంటే మన భారతదేశంలో ఉండే ఐలాండ్స్ గురించి చదువుతాము. ఎక్కడెక్కడ ఐలాండ్స్ ఉన్నాయి, ఏంటి ఈ ఐలాండ్స్. ఓకే, ఈ మెరైన్ ఐలాండ్సే కాకుండా రివర్తో కూడా కొన్ని ఐలాండ్స్ ఏర్పడ్డాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఐలాండ్స్, వాటి గురించి కూడా మనము క్షుణ్ణంగా చదవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత మనము ఇది చదివిన తర్వాత మనము నెక్స్ట్ చూసుకోవాల్సినవి ఇంకా ఏమున్నాయంటే చాప్టర్స్. ఒకసారి ఇక్కడంతా మనము హిమాలయన్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా, ఆడ హిమాలయన్ మౌంటైన్స్ అంటే ఏముంది, మంచు ఉంది కదా, స్నో ఉంది. ఆ స్నో కరిగితే ఏమైపోతుంది, ఆ స్నో కరిగితే మనకు నీళ్లు ప్రవహిస్తాయి. సో డ్రైనేజ్ సిస్టమ్ మనం చదవాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం చదివే చాప్టర్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకే, రివర్ సిస్టమ్. సో మన భారతదేశంలో రివర్ సిస్టమ్ 2 రకాల రివర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి హిమాలయన్ రివర్ సిస్టము, రెండవది పెనిన్సులార్ రివర్ సిస్టము. అర్థమవుతుందా? ఇక్కడంతా పుట్టిన నదులు ఇండస్ నెక్స్ట్ తర్వాత బ్రహ్మపుత్ర, గంగా రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రివర్స్ని హిమాలయన్ రివర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో కృష్ణా, గోదావరి. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు నర్మదా, తపతి రివర్స్ ఉన్నాయి, లూని రివర్, ఓకే, కావేరీ రివర్. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఈ రివర్స్ అన్నింటినీ, ఈ ప్రాంతాలలో పుట్టినటువంటి రివర్స్ అన్నింటినీ ఏమంటామంటే పెనిన్సులార్ రివర్స్ అని అంటాము. ఓకే, రైట్. అయితే ఈ పెనిన్సులార్ రివర్స్ గురించి కూడా మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. ఈ రివర్ సిస్టమ్ ఈ రకంగా రివర్స్ అని ఇట్లా ఫ్లో అవుతూ ఉంటే అవి ఆ రివర్స్ ఏం తీసుకొస్తూ ఉన్నాయి, కొంత సెడిమెంట్స్ని తీసుకొని వస్తూ ఉంటాయి. సో సెడిమెంట్స్ని తీసుకొని వస్తూ ఉంటే ఈ ప్లెయిన్స్లో మనకి ఏమో ఏర్పడుతుంది, ఇదంతా భూములు ఉంటాయి కదా. సో అక్కడంతా మనకు మినరల్స్ ఏర్పడతాయి. ఓకే, ఈ మినరల్స్ కంటే ముందు మనం ఏం చదువుకోవాలి, సాయిల్స్ చదువుకోవాలి. సాయిల్స్ చదవాలి. ఓకే, రకరకాల మైదానాలు ఉన్నాయి. అల్లువియల్ సాయిల్ కావచ్చు, బ్లాక్ సాయిల్ కావచ్చు. సో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే బ్లాక్ సాయిల్ ఏం పంట పండొచ్చు, ఏ పంట పండుతుంది, అర్థమవుతుందా? అల్లువియల్ సాయిల్లో ఏ మినరల్ లోపమై ఉంటుంది. ఓకే, రైట్. సో క్వశ్చన్స్ మనము సింపుల్ అనమాట. సో జియోగ్రఫీ అనేది వెరీ వెరీ సింపుల్. మీరు ఈ ప్రకారంగా కానీ మీరు చదవగలిగితే
మీకు ఈజీ అనిపిస్తుంది. ఓకే రైట్. మినరల్స్, భూమిలో ఏ మినరల్స్ ఉన్నాయి ఏంటి అవన్నీ చదవాలి. ఓకే, ఒకసారి మినరల్స్ చదువుకున్నాము, సాయిల్స్ చదువుకున్నాము. ఈ సాయిల్స్లలో మనం పండించే పంటలు ఏంది? అగ్రికల్చర్. ఏం పండిస్తున్నాం మనము? ఓకే, అగ్రికల్చర్ గురించి మనము చదవాలి. ఏ పంటలు పండిస్తున్నాము ఆ సాయిల్స్లో. రైట్. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ మనం పండించాము, అగ్రికల్చర్ పండించాము, పంటలు పండించాము, ఇటువైపు మినరల్స్ ఒకటి ఉన్నాయి. సో ఈ అగ్రికల్చర్ నుంచి, మినరల్స్ నుంచి మనం ఏం తయారు చేస్తున్నాము? ఇది రా మెటీరియల్గా యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. సో ఇండస్ట్రీస్ అనే చాప్టర్ మనం నేర్చుకుంటున్నాము. ఇండస్ట్రీస్ చాప్టర్ నేర్చుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది? ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంప్లాయ్మెంట్ దొరికిన తర్వాత, ఈ ఎంప్లాయ్మెంట్ మనకు ఒకసారి వచ్చిన తర్వాత, సో ఇండస్ట్రీస్లోనే కదా అర్బనైజేషన్ డెవలప్ అయ్యేది కూడా. అర్బనైజేషన్ అనే చాప్టర్ మనం నేర్చుకుంటాము. వన్స్ అర్బనైజేషన్ అనే చాప్టర్ నేర్చుకున్న తర్వాత మనము సామాన్లు ఏవైనా తెచ్చుకోవాలన్నా, సామాన్లు ఏవైనా మోసుకొని పోవాలన్నా కానీ, ఐదర్ రా మెటీరియల్ కావచ్చు, ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, ఇదంతా మనం చేయాలంటే ఏం కావాలి? మనకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో ఎన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఈ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి క్షుణ్ణంగా మనము చదువుకుంటాము. ఓకే, రోడ్ వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్ వేస్ కావచ్చు, వాటర్ వేస్ కావచ్చు. రైట్. నెక్స్ట్ తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ మనం నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే కొద్దీ మనకు డబ్బులు ఎక్కువ అయ్యే కొద్దీ ఏమైపోతుంది? పెళ్ళిళ్ళు చేసుకుంటాము. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీ వచ్చిన తర్వాత పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు పెరుగుతారు. సో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఏమొస్తుంది? పాపులేషన్ వస్తుంది చాప్టర్. అర్థమవుతుందా? సో ఈ ప్రకారంగా కంప్లీట్ జియోగ్రఫీని చాప్టర్ వైజ్ ఓకే, ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్కి లింక్ ఉంటుంది. సో ప్లీజ్ డియర్ స్టూడెంట్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే, మొదట జియోగ్రఫీ చదవండి, ఆ తరువాత మిగతా సబ్జెక్ట్స్ ఈజీ అనిపిస్తుంది. ఎగ్జామ్ ఏదైనా కానివ్వండి. అర్థమవుతుందా? ఓకే, ఫిజికల్ జియోగ్రఫీ అని అంటున్నారు, అది కూడా సులువమ్మా. ముందు ఇది నేర్చుకోండి. ఫిజికల్ జియోగ్రఫీ వెరీ వెరీ ఈజీ. మీరు వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది నేర్చుకుంటారు, పైన ఆకాశం అంటే ఏంటి నేర్చుకుంటారు, యూనివర్స్ నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుంటారు. ఎవ్రీథింగ్ వాట్ నాట్, ప్రతిదీ మీరు నేర్చుకుంటారు. ప్లీజ్ ఐ సజెస్ట్ యూ, మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఇండియన్ జియోగ్రఫీని నేర్చుకొని దీని నుంచి మిగతా సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు. ఓకే, సో గైస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మొదట ఇండియన్ జియోగ్రఫీ నేర్చుకొని మీ ఎగ్జామ్ పాస్ అవ్వండి, మీరు జాబ్ తెచ్చుకోండి. ఓకే.